భవిష్యత్తులో అనంతపురంలో త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు శాశ్వత చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తెలియజేశారు. అనంతపురం నగరానికి త్రాగునీటిని సరఫరా చేసి పీఏబీఆర్ త్రాగునీటి పథకం ఫిల్టర్ బెడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ రోజు అదనంగా 16 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి కర్మాగారంలో ఫిల్టర్ బెడ్ల ట్రయల్ రన్ నిర్వహించారు. భవిష్యత్తులో నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామంటున్న ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాలనీలో ప్రధానంగా తలెత్తినటువంటి సమస్య తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు ఆయన మరొక మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక అడిషనల్ పైప్ వాటర్ ప్లాంట్ని ఈరోజు ప్రారంభించారు. దానికి సంబంధించి మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పండి, అంటే ఈరోజు ముఖ్యంగా ఈ ప్లాంట్ ద్వారా ఏ ప్రాంతాలకు నీటి సమస్య పరిష్కారమే అవకాశం? ఇప్పుడు అడిషనల్గా ఇక్కడ ముద్దులాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అడిషనల్గా 16 ఎంఎల్డీ ప్లాంట్ 2017లో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని దాదాపు 2015 నుంచి 19 వరకు మేము కన్స్ట్రక్షన్ చేసాం. అలాగే గత 5 ఏళ్ళలో ఎక్కడ కానీ పని ఎక్కడ ఆపేశారు. మళ్ళీ మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి కంప్లీట్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 16 ఎంఎల్డీ ప్లాంట్ కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత ఈరోజు ట్రయల్ రన్ తీశారు. ట్రయల్ రన్ బాగా సక్సెస్ అయింది. ఈ 16 ఎంఎల్డీ కంప్లీట్ అయితే గతంలో 61 ఎంఎల్డీ ప్లాంటు అనంతపూర్కు ఉంది. దాంతోపాటు అడిషనల్గా ఈ 16 ఎంఎల్డీ కానీ వస్తాయి కాబట్టి ఓల్డ్ టౌన్ అయితేమి, అలాగే నారాయణపురం పంచాయతీ, అలాగే రాజీవ్ కాలనీకి వీటన్నిటికీ అడిషనల్గా వాటర్ రావడం జరుగుతుంది. ఇది కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అని చెప్పేసి మేము గర్వంగా తెలియజేస్తాను. అంటే రోజు తిరుగుతున్నారు, ముఖ్యంగా వార్డులన్నీ తిరుగుతున్నారు. సమస్య కొన్ని కాలనీలకి వాటర్ రావట్లేదు సరిగా కొంచెం. సో దీంతో ఈ సమస్య క్లియర్ అవుతుందా? డైలీ వాటర్ వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా అవుతుందండి. గత 4-5 నెలల నుంచి నేను మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా పొద్దున్నే 7 గంటలకు లేచి వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా అనంతపూర్లో మేజర్ డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తుంది. సీసీ రోడ్లు, తర్వాత వాటర్ ప్రాబ్లం కనిపిస్తుంది. వాటర్ ప్రాబ్లం అన్ని చోట్ల లేదని కొన్ని చోట్ల 23 డివిజన్లకు మాత్రం కంటిన్యూగా డైలీ ఇస్తున్నారు. అదనంగా 27 డివిజన్లుకి ఈ వాటర్ రావట్లేదు. ఈ అదనంగా వచ్చే వాటర్ 27 డివిజన్లకు కానీ సప్లై చేసి వాటికి కానీ డైలీ వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ఈ వాటర్ సోర్స్ ఉంది అనంతపురానికి. గతంలోనే ప్రాజెక్టు నిర్మాణం ఉన్నప్పుడు కూడా ఎక్కడ అంటే మెయింటెనెన్స్లో లోపాలు, ల్యాబ్సెస్ వల్ల కొన్ని కాలనీలకు నీళ్ళు అందని పరిస్థితి నెలకొంది. దీన్ని ఏమన్నా రెక్టిఫై చేస్తారా? ఎట్లా? యాక్చువల్గా ఈ 61 ఎంఎల్డీ సరిపోతాయి వాటర్, కానీ గతంలో 2010లో నిర్మించిన ప్లాంట్ కాబట్టి ఎఫిషియన్సీ తగ్గిపోయింది. దాదాపు కేవలం 70-75% ఎఫిషియన్సీనే వస్తుందంటే 40-45 ఎంఎల్డీ కన్నా వాటర్ అనంతపూర్కి రావట్లేదు. దానిలో భాగంగా గతంలో 5 ఏళ్ళు మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఈ పట్టించుకున్న దాఖలా ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఈ మేయర్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడే కానీ ఇట్లా ప్లాంట్లకు వచ్చి విజిట్ చేసి అసలు వాటర్ సప్లై ఏం జరుగుతుంది ఏంటి అనే దాఖలాలు కానీ లేవు. గతంలో మొన్న ఎలక్షన్లప్పుడు చూసాం, 15 డేస్ వాటర్ ఆగిపోయినా కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ప్రెజర్ చేసి కమిషనర్ గారితో మాట్లాడి వాటర్ తెప్పించడం జరిగింది. అప్పుడు ఈ 16 ఎంఎల్డీ ప్లాంట్ రెడీ అయిన తర్వాత మొత్తం అది ఒక 45, ఇది దగ్గర 60 దాటుతాయి. 60 ఎంఎల్డీ దాటితే ఖచ్చితంగా అనంతపూర్కి సరిపడా వాటర్ వస్తుంది. వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అంటే నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజువారీగా నీళ్లు అన్ని కాలనీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? రకంగా ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్లాంట్ డిజైన్ చేయడం కానీ 2030 వరకు డిజైన్ చేశారు. 2030 వరకు అంటే జనాభా పెరిగినా కానీ ఇప్పుడు వచ్చే వాటర్ సరిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో దాని మీద కాన్సన్ట్రేట్గా చేసాము. అక్కడ అంటే పైప్ లైన్స్ కానీ లేకపోతే ఈ డిశ్చార్జ్లో ఏదైనా లోపం ఉన్నా కానీ అవి కానీ సరి చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి వాటర్ ప్రాబ్లం లేకోకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము. ఫైనల్గా చెప్పండి, మీరు అంటే ఈ ముఖ్యంగా మన ఇంటికి మన ఎమ్మెల్యే కాన్సెప్ట్ పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమంగా ఎన్ని రోజులు కొనసాగుతుంది? అంటే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏదైనా స్టాప్ చేస్తారా? ముఖ్యంగా అనంతపురం నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని మీ నోటీస్కి వచ్చినవి ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? ఎట్లా సిస్టమ్ అయింది? యాక్చువల్గా ఇది నాకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సూచించడం జరిగింది. మీరు ఇంటింటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే సమస్యలను గుర్తించిన తర్వాత అక్కడికక్కడ పరిష్కారం అయ్యేటి ఉంటాయి, అవి ఖచ్చితంగా క్లియర్ చేయండి. ఏదన్నా ప్రపోజల్స్ పెట్టేటుంటాయి వార్డులో, అవి కానీ
తీసేసుకొని పంపించేస్తే వీలైనంత తొందరగా కొన్ని పెద్దవన్నీ జరగకపోవచ్చు, వీలైనంత తొందరగా చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడక్కడ మేజర్గా రేషన్ కార్డులు, పెన్షన్స్, హౌసింగ్ వస్తున్నాయి. దాన్ని ఏవైతే అర్జీలు వచ్చినాయి దాదాపు 1000 వరకు అర్జీలు వచ్చినాయి. అవన్నీ తీసుకొని మా గవర్నమెంట్కి, మా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. దానికి ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ వస్తున్నారు. దాదాపు 200 వరకు క్లియర్ చేశారు. అలాగే ఈ వాటర్ ప్రాబ్లం కానీ, ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ వాటర్ ప్రాబ్లం లైన్స్ కానీ, తర్వాత ఇందాక చెప్పాం కదా డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్న చోటు కానీ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేజర్గా డ్రైనేజ్ సమస్య అనంతపురంలో ఎక్కువ ఉంది. దాని కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళని కోరడం జరిగింది. ఆయన కానీ సానుకూలంగా స్పందించారు. గతంలో ఎలక్షన్లో వచ్చినప్పుడు కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేసి ఈ డ్రైనేజ్ సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే అనంతపురం నగరంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే విధంగా, సాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టేందుకే ఈ ఫిల్టర్ ప్లాంట్ పర్యవేక్షణ, అదేవిధంగా ఆ నగరంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి అధిష్టానం ఆదేశాలతో దిశగా పనిచేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. భవిష్యత్తులో సమస్యలు ఏమున్నా కూడా ఒక టైం బౌండ్ పెట్టుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HM TV, అనంతపురం.